వరుసగా బైక్స్ను దొంగతనం చేస్తున్న దొంగలను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్, డీసీపీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ వైవీఎస్ సుధీంద్ర ఉత్తర్వుల మేరకు పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఖనపూర్ చౌరస్తా వద్ద బీడీఎల్ పానూర్, సిఐ స్వామిగౌడ్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఎండీ ఇక్బాల్ బాషా, సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాలస్వామి, ఎస్ఐ శరత్ చంద్ర సిబ్బంది కలిసి వెహికల్ చెకింగ్ చేపట్టారు. మహమ్మద్ షరఫుద్దీన్, గూడాల తిలక్, మహమ్మద్ ఎస్సా, మహమ్మద్ అష్రఫ్లో బైకులను దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. మహమ్మద్ రంజాన్, సయ్యద్ సాజిద్ పరారులో ఉన్నారు. భానూర్, సదాశివపేట, సంగారెడ్డి రూరల్, నార్సింగ్, ఉమర్కా పోలీస్ స్టేషన్లతో పాటు మహారాష్ట్రలో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. ఈరోజు తేదీ 5/8/2024 నాడు ఉదయం అందాజ 7:30-8 గంటల ప్రాంతంలో బీడీఎల్ బానూర్ పిఎస్ లిమిట్స్లో ఎస్పీ సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ గారి ఆదేశాల మేరకు జాయింట్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ బీడీఎల్ బానూర్ పోలీస్ ఇద్దరు కలిసి వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. దీంట్లో 8 గంటల ప్రాంతంలో ఈ 2 బైకుల మీద 4 వ్యక్తులు, ఒక బైక్ పైన షరఫుద్దీన్, గుడాల తిలక్, అలాగే ఇంకో బైక్ పైన మహమ్మద్ ఇస్సా అండ్ ఒక మైనర్, 4 కలిసి రాగా వాళ్ళను ఆపి విచారించగా వాళ్ళు గత కొంతకాలంగా సంగారెడ్డి మరియు నార్సింగి అలాగే మహారాష్ట్ర ఏరియాలో కొన్ని బైక్ దొంగతనాలకు పాల్పడుతూ చెరసాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని కన్ఫెషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బీడీఎల్ బానూర్కు సంబంధించిన 2 బైకులు, అలాగే సదాశివపేటకు సంబంధించిన ఒక బైకు, మహారాష్ట్ర ఉమర్గాకి సంబంధించిన ఒక బైకు, నార్సింగ్కి సంబంధించిన రెండు బైకులు, అలాగే సంగారెడ్డి రోడ్కు సంబంధించిన ఒక బైకు, పూర్తిగా 7 బైకులు ఈరోజు వాళ్ళ కన్ఫెషన్ ప్రొసీజర్ పక్కన ఆధారంగా స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఇక్కడ దొరికిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్ ఆధారంగా వాళ్ళ ఇంటి దగ్గర ఒక 4 బైకులు, ఒక రిసీవర్ అష్ఫాక్ అని లంగరాజు దగ్గర అతని దగ్గర ఒక బైక్, మొత్తం కలిసి 7 బైకులు స్వాధీనపరచుకోవడం జరిగింది. దీనిపైన వీళ్ళని అరెస్ట్ చేసినాం, వీళ్ళని కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాం. తదుపరి పూర్తి దర్యాప్తు నిర్వహిస్తాం.